నమస్కారం. SB8 న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ధ్వని కాలుష్యం పెంచే వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ద్విచక్ర వాహనాల ద్వారా సౌండ్ పొల్యూషన్ చేస్తే చర్యలు తప్పవని తాండూరు DSP నర్సింగ్ యాదయ్య తెలిపారు. 30 బుల్లెట్ వాహనాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు బుల్లెట్ వాహనాల సైలెన్సర్లను మార్చి ధ్వని కాలుష్యం పెంచే సైలెన్సర్లను అమర్చిన వాహనాల గుర్తింపు చేసి JCBతో సైలెన్సర్ల ధ్వంసం చేశారు. వాహనాలను సీజ్ చేసి కోర్టులో అప్పగిస్తున్నట్లు DSP నర్సింగ్ యాదయ్య వెల్లడించారు. ఈ రహదారి భద్రతా వారోత్సవాలకు సంబంధించి మనకు ఈ నెల మొదటి నుంచి ఈ రహదారి భద్రత వారోత్సవాలు జరుగుతున్నందువల్ల ఇందులో భాగంగా మేము తాండూరు పట్టణంలో ప్రజల నుంచి కూడా ఫిర్యాదులు వస్తున్నందువల్ల ఈ యొక్క తాండూరు పట్టణంలో ఈ యొక్క సౌండ్ పొల్యూషన్ గురించి బుల్లెట్లన్నీ కూడా సైలెన్సర్లు మార్చుకొని యూత్ అంతా కూడా దానిపైన విపరీతమైన బీటింగ్ సౌండ్ చేసుకుంటూ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకి ఇబ్బంది కలిగిస్తున్నారు, వాళ్ళకి నిద్రాభంగం కలిగిస్తున్నారు. పాఠశాలలు, ప్రార్థనా మందిరాల దగ్గర కూడా డిస్టర్బెన్స్ కలిగిస్తున్నారు. కాబట్టి దీనిపైన మాకు ఫిర్యాదు అందుకోవడం వలన గత వారం రోజుల నుంచి ఈ యొక్క బుల్లెట్లు, రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లు ఇట్లాంటివన్నీ కూడా సౌండ్ సైలెన్సర్ మార్చినటువంటి బండ్లను పట్టుకొని వాళ్ళపైన కేసులు నమోదు చేస్తూ కోర్టులో కూడా హాజరుపరచడం జరుగుతుంది. ఇప్పటికీ దాదాపు ఒక 30 బండ్ల వరకు మనం సీజ్ చేయడం జరిగింది. సో ఆ బండ్లకు సంబంధించి ఈ యొక్క పట్టణంలో ఉన్న మెకానిక్లకు కూడా చెప్పేది ఏంటంటే అప్పీల్ చేశారంటే మీరే చేస్తున్నట్టుంటే మీకు కూడా వాళ్ళపైన మీపైన కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా పోలీసులు సహకరించి పట్టణంలో ప్రశాంతమైన వాతావరణం, ఇప్పటికే పొల్యూషన్ తోటి వాహనాలు విపరీతమైన రద్దీ పెరగడం వల్ల అందరికీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ యాక్షన్లో ఈ వార్డు కాకుండా చూడమని చెప్పేసి మెకానిక్లకు కూడా ఒక రకమైన పోలీసులకు కూడా అప్పీల్ చేస్తుంది. ఇది ఒక రోజులలో 13 వ్యక్తులు బెలూన్స్ ఉన్నాయి కాబట్టి ఇమ్మీడియట్గా ఆ సీట్ అనేది ఎప్పుడైతే ప్రెస్ అవుతుందో ఆ బెలూన్స్ అని ఓపెన్ అయ్యి మన యొక్క ఈ భాగం, ఈ తల భాగం ప్రొటెక్ట్ చేసుకుంటాం. కాబట్టి ఇదేదో నాకు రాదులే అని ఎప్పుడు అనదు. ప్రమాదం అనేది ఏ విధంగా వస్తుంది, ఎట్లా వస్తుంది ఎవరు ఊహించలేదు. కాబట్టి ఆ ప్రమాదాన్ని మనం మన సేఫ్టీలో మనం ఉన్నాం అనుకో, ఒకవేళ అట్లాంటి ప్రమాదం వచ్చినా కానీ కూడా మీకు సేఫ్ బాడీ. కాబట్టి మేమందరం కూడా ఈ భద్రతా వాసులు ఈ రోజే కనుక్కుంటాం. 345 రోజులు ఎలాంటి వాహనం జరిగినా ఇలాంటివి ఉన్నాయి. ఒకటి హెల్మెట్ పెట్టుకోండి. దీనివల్ల ఈ సైలెన్స్ ఒకటి ఆ పోయిన వాళ్ళంతా నన్నే చూడాలనుకుంటాడు, నేను హీరో అనుకుంటాడు. దాని వయసు కానీ వాడిని అందరూ ఇట్లా కాలేజీల ముందుకు తెలుసుకోవాలి, ఇంకోళ్ళ అమ్మాయిల ముందుకెళ్ళి ఏదో పోవాలని యూత్ అనుకుంటారు. వాటికి ఎవరి రెస్పాన్సిబిలిటీ ఎంత? ఒక మసీదులో, టెంపుల్లో ప్రేయర్ చేసుకుంటాను, వాళ్ళని ప్రేయర్ చేసుకుని ఎక్కడ ఉన్నారో అక్కడ మనం శాంతిగా ప్రశాంతంగా బతికివ్వాలి. ఈ ఒక్కడి కొరకు అందరూ డిస్టర్బెన్స్ కావడం, కళ్ళు పోవడం, హీరో అనేది ఇవన్నీ కూడా జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ చేయాలి. మెకానిక్లో కూడా के बाद में मालूम पड़ता है अच्छा करनी और हमारे को ये अवेयरनेस देने के अच्छा काम करो, अच्छा रहो, पब्लिक को तकलीफ मत को दो, हमारे वजह से दूसरों को तकलीफ ना होना। और ये बहुत डेंजर तकलीफ है, इसके लिए पेरेंट्स డ్యామేజ్ చేసేది బయట చేసి కూడా రోలర్ ఉంటుంది దానికి కొట్టేస్తుంది.
సీట్ బెల్ట్ ఉంటే సీట్ బెల్ట్, తాళాలు ఉంటే సీట్ బెల్ట్ ఎందుకు పెట్టుకుంటున్నాం? రీజన్ ఏంటి? మనకి ఏదో సడన్గా పోతుంటే సడన్ బ్రేక్ ఇస్తాం. మనం ఏం చేస్తాం? అది బండి ఆగినప్పుడు మనం ముందుకు ఎగురుతాం. మనం ముందుకు ఎగిరి అద్దంలోకి వెళ్ళి కొంతమంది బయటకు వచ్చినప్పుడు కూడా ఉండదు. కాబట్టి మన తలకి ఈ యొక్క బాడీకి బాగా దెబ్బ తగిలి ఇక్కడ ఉన్న అవయవాలు ముఖ్యమైన ఒక ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఇద్దరు చచ్చిపోయినా కానీ మనం ఏదో రోడ్డు ప్రమాదం అని అనుకుంటున్నాం. అదే ఒక చిన్న 307 ఒక అటెంప్ట్ మర్డర్ జరిగితే దాన్ని పెద్ద ఫోకస్ జరుగుతుంది. మరి దానికంటే ఘోరమైంది కదా, ఇట్లా మర్చిపోతున్నాడు.